పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. మీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినాన మీ సన్నిధానంలో స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహింప చేసినందుకే మీకు స్తోత్రములు ప్రభావం. చేయవరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. వారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను కూడా. వారికి నా బలహీనతలు, వారికి సమస్యలు, వారికి ఇబ్బందులు, ప్రతిదాన్ని మీరు ఎరిగి ఉన్నారు నమ్ముతున్నాను తండ్రి. వారిని మీ కృపలో చల్లగా దీవించండి, కాపాడు. నిలబడి మాట్లాడుతున్నాను మరుగు చేసి తండ్రి. కేవలం మీరు మాత్రమే ఇక్కడ కనిపించమని, మీరు మాత్రమే వినిపించమని, మీరు మాత్రమే మాట్లాడమని మీ సన్నిధానంలో ప్రాధాన్యపడుతున్నాను. ఈ స్వరమును మీ మాటను ఈ బిడ్డలందరికీ అనుగ్రహం చేసి నడిపించి బలపడుతుంది. క్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామములో ప్రార్థించండి. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను ఆలోచించాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన అనేకమైన సందర్భాలను, ఆ సందర్భాలన్నీ కూడా దేవుడు ఎందుకు రాయించాడు అనేది ఆలోచిస్తుంది. దేవుడు ఏంటనేది మనకి అర్థమవుతుంది. మరి దినాన్న బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 30వ వచనాన్ని చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూడగలుగుతాం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళునని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రము ముట్టినది ఎవరని అడగగా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక విచిత్రమైన సందర్భాన్ని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన సర్వాంతరయామి, సర్వము ఎరిగినవాడు. ఆయనకి మరుగైనది ఏదీ లేదని రాయి. భక్తుడైన దావీదంటాడు, అయ్యా మేము ఎక్కడికి పోదాం, ఆకాశములకు ఎక్కినా నీవు అక్కడ ఉంది, అగాధంలోనికి వెళ్ళినా అక్కడ ఉంది, మేము ఎక్కడ సంచరించినా కానీ నువ్వు అక్కడ ఉన్నావు అంటే ఆయనకి మరుగైనదంటూ ఏదీ లేదు. ఆయనకి సమస్తము స్పష్టముగా, అంటే చక్కగా తేటగా కనబడుతుంది. అలాంటి ఆయన ఒక మాట అక్కడ సెలవిస్తున్నాడు, నా వస్త్రమును ముట్టినది ఎవరు? నా వస్త్రమును ముట్టినది. మరి యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాన్ని ముట్టింది ఎవరు? ఎవరు ముట్టారు అంటే 25వ వచనం నుండి మనం చదవగలిగితే కనుక, 12 ఏళ్ల నుంచి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకి కలిగినదంతయు వేము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడదని అనుకున్నాను. జనసమూహం ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తదారులు కట్టెను గనుక తన శరీరములో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుని. ఇక్కడ 12 ఏళ్ల నుంచి ఒక రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ, 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుంది. ఆమె బాధ విషయంలో చాలా మంది వైద్యులను అడిగింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది. వైద్యులు చెప్పిందల్లా చేసింది.
వైద్యులు చెప్పింది అలా చేసింది, వైద్యులకి ఇవ్వాల్సిందంతా ఇచ్చింది, అంతా సమర్పించుకుంది. కానీ తనకున్న బాధ అనేది నివారణ లేదు, తగ్గలేదు, పోలేదు. ఈవిడకున్న వ్యాధి ఏమిటంటే రక్త స్రావము కలిగిన స్త్రీ. పాత నిబంధనలో ఈ యొక్క స్రావము గురించి దేవుడు ప్రత్యేకంగా కొన్ని విషయాలను దేవుడు ఏం చేస్తాడంటే రాయించాడు. కొన్ని విషయాలు రాయించాడు. ఎందుకు దేవుడు ఇలాంటి సందర్భాలను కూడా రాయించి చెప్పాలా అని అంటే కనుక, ఇలాంటి విషయాలను కూడా దేవుడు చెప్పాల్సిన అవసరం ఏముంది అనే ఆలోచన కూడా చాలా మందికి రావచ్చు. ఎందుకంటే దేవునికి తెలియదంటూ లేదు, దేవునికి తెలియదంటూ లేదు. రెండు, దేవుడు ఏదైనా అందరికి తెలియచేయాలి. ఆయన చెప్పకపోతే ఎవరికి తెలియదు. ఇది గుర్తుపెట్టుకో. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. ఆయన తెలియచేయకపోతే ఎవరు తెలియచేయలేరు, ఎవరు చెప్పలేరు అన్నమాట. అది ఆయన యొక్క కోణము లేదా ఆయన యొక్క ఆలోచన. ఆయన అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏదైనా ఆయన చెప్పగలడు. ఆయన చెబుతున్నాడంటే అది అవసరం. ఇంకా దేవుడు ఏమంటాడంటే కనుక కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 47వ 20వ వచనం. 147:20 వచనం. ఏ జనమునకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు ఎవరికి తెలియకయే ఉన్నవి. ఆయన చెప్తున్నాడు, ఏ జనముకు ఆయన ఎలాగ చేసి ఉండలేదు. అప్పుడున్న జనాంగానికి యెబూసీయులు, ఫరో, ఐగుప్తీయులు కూడా ఉన్నారు, కానానీయులు ఉన్నారు, పెరిచీలు ఉన్నారు. ఇలా ఆయా దేశాలలో ఉన్న వారు ఉన్నారు. కానీ ఎవరికి కూడా ఆయన ఇలా తెలియచేయలేదు. ఆయన ప్రతి సందర్భాన్ని కూడా లెక్కించాడు. ప్రతి సందర్భాన్ని, ప్రతి విషయాన్ని కూడా. అంటే ఎందుకు చెప్పాలంటే ఇశ్రాయేలుకు దేవుడు ప్రతీది నేర్పించాలి. ఆయనే నేర్పించకపోతే కనుక నేర్పించే దేవుడు మనకు దేవుడు లేడు. కాబట్టి నేర్పించే దేవుడు అంతకు ముందు సృష్టికర్త లేడు. కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఆయనే నేర్పించాలి, ఆయనే చెప్పాలి. స్రావం గురించి అయినా, కుష్టి గురించి అయినా, బలుల గురించి అయినా, ప్రత్యేకంగా ఉండటం గురించి అయినా, ఏదైనా ఆయనే చెప్పాలి. ఆయన నుంచే అందరూ నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పకపోతే గనక అందరినీ ఆశ్రయిస్తారు. చూడండి, ఈ రోజున ఏదైనా రోగం వస్తే కనుక ఏం చేస్తారంటే వైద్యుడి కంటే ముందుగా భూత వైద్యుని ఆశ్రయిస్తారు. వచ్చే రోగానికి వైద్యుని ఆశ్రయించాలి. ఆ వైద్యుడికి తెలుసు ఏం చదువుకున్నాడంటే కనుక ఆ వచ్చిన రోగం గురించి చదువుకున్నాడు. ఆయన ఆ కణాల వ్యవస్థ గురించి చదువుకుని, ఆ జ్వరం గురించి చదివి, ఆ జ్వరానికి తగ్గడానికి తగిన మెడిసిన్ అనేది ఆయన రాస్తాడు. ఎందుకంటే ఆయన చదువుకున్నాడు, ఆయన తెలుసుకున్నాడు, ఆయన ప్రాక్టీస్ చేశాడు. కాబట్టి వైద్యుని సంప్రదించాలి. మరి భూత వైద్యుడు ఏం చేస్తాడు?
భూత వైద్యులు ఏం చేస్తారు? శ్మశానంలో కూర్చొని ఒక ముగ్గేసుకుని రా పో అని ఏమో చెప్తాడు. దానివల్ల ఆ రోగం పోతుంది అనుకుంటే కనుక మన భ్రమ. దానివల్ల రోగం పోదు, ఏమీ పోదు, ఏమీ పోదు. మనిషి యొక్క బలహీనత అది. ఇప్పుడే ఇలా ఏదొచ్చినా గానా దేవుణ్ణి ఆశ్రయించట్లేదు, వైద్యుడి కంటే దగ్గరగా ముందుగా భూత వైద్యంలో లేదా తాళ్ళు వేసేవాళ్ళు ఆశ్రయిస్తాం. మరి అప్పటికున్న జనాంగానికి దేవుడే చెప్పాలి. దేవుడు చెప్పకపోతే కనుక తెలియదు. అపవిత్రత అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, దానివల్ల వచ్చే రోగం అంటే ఏంటి అనేది దేవుడే చెప్పాలి. అందుకు లేవికాండంలో ఈ ప్రస్తావన గురించి దేవుడు చెప్తారు. లేవికాండం 15వ అధ్యాయంలో ఈ యొక్క స్రావం గురించి దేవుడు చెప్తాడు. లేవికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, మీరు ఇశ్రాయేలుతో ఇంట్ల నుండి ఒక దేహమందు స్రావము కలిగిన ఎడల ఆ స్రావము గలవాడు అపవిత్రుడగును. మరొక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వచ్చే రోగాన్ని బట్టి దేవుడు అపవిత్రుడుగా ఎందుకు తీరుస్తున్నాడంటే ఇది అంటువ్యాధి లాంటిది. కొన్ని రోగాలు ఉంటాయి, తామర, గజ్జి, ఇవి అంటువ్యాధులు. కరోనా అంటువ్యాధి. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చెప్పారు వైద్యులు, ఒకరికొకరు శాఖలు ఇచ్చుకోకండి, కలవకండి, ముట్టుకోకండి, డిస్టెన్స్ పాటించండి, దూరం పాటించండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి. కరోనా వచ్చిన తర్వాత చెప్పారు. మరి దేవుడు వచ్చే ఆ ఒంటి మీద వచ్చే, ఆ చర్మం మీద వచ్చే ఆ స్రావం వల్ల, కారుతున్న స్రావం వల్ల అది ఒకరికొకరికి అంటుకోవడం వల్ల మరొక వ్యక్తికి ప్రవహిస్తారు, మరొక వ్యక్తికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాడు ప్రత్యేకంగా ఉండాలి. అంటే ఇది రోగం అని చెప్తే కనుక ఏం చేస్తారంటే మనుషులు లెక్క చేయకుండా తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. రోగం వచ్చినా కానీ లెక్క చేయకుండా తిరిగేస్తారు. పొంగు చూపుతుంది, పొంగు వచ్చేటప్పుడు అదే ఒంటి మీద వస్తున్న స్రావము పొంగు చూపుతుంది అంటారు. ఆ స్రావం గురించి ఆ పొంగు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఏం చేయాలంటే బయటికి వెళ్ళకూడదంట, బయట తిరగకూడదు. దాని ద్వారా వచ్చే ఒక శ్వాస వల్ల లేదా గాలి వల్ల, ఆ రేడియేషన్ వల్ల మరో వ్యక్తికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అతన్ని ఇంటికాడే ఉండాలన్న నిబంధనలు అనేవి ఉంటాయి. దేవుడు మనిషి యొక్క భవిష్యత్తు ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు ముందుగానే ఏం చేస్తున్నాడంటే కనుక ఇదిగో అపవిత్రుడు అని చెబితే కనుక అతడు ఎక్కడికి వెళ్లకుండా ఉంటాడు. అపవిత్రుడు అనే విషయాన్ని చెప్పగానే ఏం చేస్తాడంటే కనుక ఆగుతాడు. ఇతడు ముట్టుకోకూడదంటే కనుక అప్పుడు కుష్టి వ్యాధి కలిగిన వారు అంటారు. వాళ్ళు ముట్టుకోరు, వాళ్ళకు ప్రత్యేకంగా ఉంచాలి, వాళ్ళు ప్రత్యేకంగా స్నానం చేయాలి. వాళ్ళు ములిగే నీటిలో ఎవరో కూడా మలుపుకోవడానికి ఉండదు. అంటే ఒక కట్టడగా ఉంటుంది, ఎందుకంటే కనుక మరొకరికి సంక్రమించకూడదు, మరొక వ్యక్తికి రాకూడదు, మరొక వ్యక్తికి ప్రవహించకూడదు, మరో వ్యక్తి అలాంటి ఇబ్బంది పడకూడదు. వచ్చిన వ్యక్తితో సరే అది ఆగాలి, ఆ వ్యక్తిని బట్టి మరొక వ్యక్తికి సంక్రమించకూడదన్న ఆలోచన దేవుని, మరో వ్యక్తికి సంక్రమించకూడదు. దాని గురించి దేవుడు జాగ్రత్త అనేది చెప్తున్నాడు. అందుకు అపవిత్రుడు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మెన్షన్ చేశాడు. మీరు ఇశ్రాయేలుతో ఇంట్లో నుండి
ఒక దేహమందు స్రావం ఉన్న యెడల ఆ స్రావం గలవాడు అపవిత్రుడు. వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము గలవాడు పండుకున్న ప్రతి పరుపును అపవిత్రమగును. పడుకున్న పరుపు అపవిత్రం అయిపోతుందంటే కనుక ఆ కారుతున్న సీని ఆ రక్తం వల్ల అదేమవుతుంది, దాగులైపోతుంది. ఆ పరుపు కానీ ఆ మంచం కానీ ఆ వస్త్రం కానీ ఏమవుతుందంటే దాగులైపోతుంది. ఆ స్రావము కారకం బట్టి స్రావం కారకం. ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే అపవిత్రుడు అపవిత్రుడు. వాడు ఏం చేయాలంటే కనుక 7 దినములు బట్టలు ఉతుక్కోవాలి. 13 స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు, అంటే ఆ రోగము నివారణ అయినప్పుడు, అది కట్టినప్పుడు, తగ్గినప్పుడు తన పవిత్రత విషయంలో 7 దినములు లెక్కించుకుని తన బట్టలు ఉతుక్కుని పారు నీటిలో వడలను కడుక్కొనవలను. వడలను అంటే కనుక ఒళ్ళు కడుక్కో, అంటే శరీరము, దేహము తెలుగు డిక్షనరీలో చూసుకోండి. తన యొక్క పారు నీటితో వడలను కడుక్కుని పవిత్రుడు. 7 దినములు అతడు ప్రత్యేకంగా ఉన్నాడు. ఇలా ప్రతి స్రావము గురించి కూడా ఈ 15 అధ్యాయం అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే కనుక రాయించాడు. ఎందుకు రాయించాల్సి వచ్చిందంటే కనుక ఆయన దేవుడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆయన దేవుడైతే కనుక మనకు వచ్చే రోగాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏదో చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? చెప్పితేనే తెలుస్తుంది. చెప్పినప్పుడు దాన్ని మనం పాటిస్తే మరొకరికి సంక్రమించకుండా, మరొకరికి వ్యాప్తి చేయకోకుండా అవకాశం అనేది ఉంది. ఇంకా 19వ స్త్రీ దేహమందు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఎవరిని ముట్టుకోకూడదు. ఆమె దూరముగా ఉండాలి. రక్తస్రావం కలిగిన ఆమె కూడా ఎవరిని ముట్టకూడదు. మళ్ళా ఆ విషయం చెప్తున్నట్టు ఆమె ముట్టువారందరూ సాయంకాలం వరకు కూడా అపవిత్రుడు. ఎందుకు ఈ నియమాన్ని దేవుడు చెప్పాడు? ఎందుకు నియమాన్ని చెప్పాడు? ఇప్పుడు ముట్టుకోవడం వల్ల అపవిత్రత అంటే ఇది ఇలా విడిచిపెట్టేస్తే కనుక ఏమవుతుందంటే కనుక ఇదిగో తీరని రోగాలు వచ్చే అవకాశం ఉంది. తీరని రోగాలు ఇవి సంక్రమించే రోగాలు ఉంటాయి. కాబట్టి దూరముగా ఉండటం. అందుకే దేవుడు కొత్త నిబంధనలో కూడా స్త్రీని ముట్టకుండిన ఎడల నరునికి మేలు అంటారు. కాబట్టి ఆ రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ 7 దినములు కడగా ఉండాలి. ఎవరు ముట్టకూడదు. ముట్టుకుంటేనే అపవిత్రత అన్నాడంటే కనుక, అంటే మనిషిలో ఒక రకమైన ఏం కావాలంటే కనుక భయం కలగాలి. ఇప్పుడు ఈ విషయాన్ని దేవుడు చెప్పలేదనుకో, ఇప్పుడు అప్పటి వరకు ఉన్న మోయాబీలు లేదా అప్పటి వరకు ఉన్న ఆ ఐగుప్తీలు వీళ్ళందరి దగ్గరికి వెళ్తారు. ఇశ్రాయేలు అందరిని ఆశ్రయించి వాళ్ళు ఏది చెబితే వాళ్ళు ఏం చేస్తారంటే కనుక నమ్ముతారు. నమ్మి దాన్ని మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుంటారు. కాబట్టి దేవుడు ఈ విషయాన్ని కూడా దేవుడు చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుడు ఈ విషయాన్ని చెప్పకపోతే కనుక అన్నిటి దగ్గరికి వెళ్ళి ఎరగని వాటిని చేసి, లేకపోతే దేవుడు చెప్పనివి మనుషులు సృష్టించిన వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మేవారుగా ఉంటారు. అందుకే సౌలు సమూయేలు చనిపోయిన తర్వాత దేవుడు మాట్లాడకపోతే కర్ణ పిచాచి
ఆత్మ కలిగిన వారి దగ్గరికి వెళ్తారు. సాటింపేసిదే సౌలు. ఎక్కడికి వెళ్ళకూడదని? కర్ణపిశాచ గల వారి అంత నా దేశంలో ఉండకూడదు, వారు ఉంటే గనక చంపేస్తాను అని ప్రచారం చేసిందే సౌలు. దేవుడు వారిని మీ ప్రాంతాల్లో ఉండనివ్వద్దు, మీ దేశంలోనే ఉండనివ్వద్దు. కర్ణపిశాచ కలిగిన వారు, గొంతు పిసుకు చంపు వారు కానీ, మంత్రగాళ్ళు కానీ, వీళ్ళెవ్వరూ కూడా మీ దేశంలో ఉండకూడదని ఇదిగో చెప్పమన్నాడు. ఒకవేళ ఉంటే కనుక వాళ్ళని చంపేమన్నాడు. అలా చెప్పిన వాడే సౌలు. దేవుడు చెప్పమన్నదాన్ని చెప్పాడు, ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఎక్కడికో వెళ్ళి సౌలుకు భయపడి దూరంగా రహస్యముగా దాక్కున్న ఒక ఆమె దగ్గరికి మారువేషంలో వెళ్ళి, ఇదిగో దేవుడు నాతో మాట్లాడతలేదు కాబట్టి మాట్లాడించని ఆమెను ఆశ్రయించాడు. దేవుడిని ఆశ్రయించలేదు, దేవుడికి ప్రార్థన చేయలేదు. కాబట్టి ఇశ్రాయేలుకి దేవుడు చెప్పకపోతే కనుక దేనినైనా ఆశ్రయిస్తారు, ఎవరినైనా ఆశ్రయిస్తారు. కాబట్టి దేవుడు ప్రతి విషయాన్ని కూడా చెప్పాలి. అందుకే రక్తస్రావం గురించి, పొడ గురించి, ప్రతి వ్యాధి గురించి కూడా దేవుడు ఏం చేస్తాడంటే కనుక ప్రతి విషయాన్ని కూడా చెప్తాడు. అందుకే ఏ జనమునకు ఎలాగను ఆయన చెప్పి ఉండాలి. ఏ జనానికి చెప్పాల, ఏ జనానికి తెలియదు, ఏ జనానికి కూడా తెలియదు. దేవుడు చెప్పిన తర్వాత, దేవుడు రాయించిన తర్వాత, దేవుడు రాయించిన విషయాలనే చూసి రాసుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. దేవుడు రాయించిన. ఇంకా ఇప్పుడు మార్కు సువార్త దగ్గరికి మనం వెళ్తే కనుక ఆ సందర్భాన్ని మార్కు సువార్త 5:30. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళిందని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగుదా? నా వస్త్రము ముట్టినది ఎవరు? ఆవిడ ఎవరంటే కనుక రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ. ఇప్పుడు ఆవిడ ఏ ఊరి నుంచి వచ్చిందో లేదా ఎక్కడి నుండి వచ్చిందో అనేది మనకి ప్రస్తావన కనపడదు. ఒక ఆమె అనే రాయిపోయింది. ఆమె కొన్న రోగాన్ని వైద్యుల దగ్గరికి కూడా వెళ్ళిందంట. వైద్యుల వల్ల కానిది ఇదిగో యేసును గురించి ఆమె ఏం చేసిందంటే విన్నదంట. అంటే యేసుక్రీస్తు వారి గురించి విన్నదంటే కనుక ఒకవేళ ఆమె దేవుణ్ణి ఎరగని ఆమె అవ్వండొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఆమె విని తామెకు కలిగిన రోగము ఇదిగో యేసుక్రీస్తు వారి వల్ల అయితేనే కనుక అది తగ్గుతుంది. ఇప్పుడు ఆయన మాత్రమే ఆమెను బాగు చేయగలరు అని నమ్మింది. ఇంకా నేను రహస్యముగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు, నేను బాగుపడతాను. నేను ఒక వస్త్రపు చెంగును ముడితే చాలు, నేను బాగుపడతాను. ఈ రెండు విషయాలు నమ్మింది. ఒకటి విన్నది, ఇదిగో ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను. వైద్యుల ద్వారా అవని విషయం, ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రం ముడితే చాలు. అప్పటికేమే తనకున్న ధనాన్ని, ఆస్తిని కూడా వేయపరుచుకుంది. ఎంతో సంకటన పడింది, మరింత బాధించింది. నలుగురిలో తిరగలేని యొక్క బాధను ఆమె అనుభవించింది. ఇప్పుడు రహస్యముగానే యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రమును ముట్టి వెళ్ళిపోదామని అనుకుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ అడుగుతున్నమాట, నా వస్త్రమును ముట్టినది ఎవరని అడుగుగా, ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుంటట చూచున్నావే,
నన్ను ముట్టినది ఎవరని అడుగుతున్నావా అనేది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆమె చుట్టూ చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయు ఆయనకు చెప్పింది, తనతో చెప్పింది భయపడి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరిని ముట్టారు అంటే కనుక ఆయన ముట్టిన వారందరూ ఆయన ఎరిగిన వాడే. ఆయనకు తెలియకేం కాదు, ఆయనకు తెలియకేమీ అనలేదు. ఆయన నన్ను ముట్టింది ఎవరు, నన్ను ముట్టింది ఎవరు అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఆయన ముట్టుకున్నది ఎవరంటే కనుక అందరూ మామూలుగా తాకింది వేరు. అంటే జనాంగముతో కలిసి వెళ్తున్నప్పుడు రాసుకోవడం తగలటం వేరు, సాధారణంగా రాసుకోవడం తగలటం వేరు. ప్రత్యేకంగా వచ్చింది ఇది, ఆమెకున్న రోగాన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు ఆమెకున్న రోగం పోయిందన్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసు, కానీ ఆ విషయం చెప్పకుండానే వెళ్ళిపోతుంది, చెప్పకుండానే వెళ్ళిపోతుంది ఒకటి. ఇప్పుడు అక్కడ మరొక విషయాన్ని అక్కడ జనాంగానికి యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేయాలి. మరొక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేయాలి, మరొక విషయాన్ని తెలియచేయాలి. ఒకటేంటంటే రోగం ఆయన వల్ల పోతుంది, రోగం ఆయన వల్ల పోతుంది. రోగమే కాదు, ఏదైనా ఆయనకి తెలియకుండా ఉండదు. ఏది కూడా రోగమైనా ఆయనకి తెలుసు, నీ బాధ అయినా ఆయనకి తెలుసు అనేది అక్కడున్న జనాంగానికి తెలియాలి, అక్కడున్న శిష్యులకు తెలియాలి, అక్కడున్న శిష్యులు గ్రహించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నన్ను ముట్టింది ఎవరు అని అనగానే ఒకవేళ చెప్పకుండా వెళ్ళిపోయినా గానా పేరు పెట్టు పిలవగలటాయి, పేరు పెట్టు పిలవగలరు. ఎందుకంటే చెట్టు మీద ఉన్న జక్కైనే పేరు పెట్టి పిలిచాడు. ఆమె ఒకవేళ వెళ్ళిపోతే కనుక ఆయన పేరు పెట్టి పిలవటం ఏమి విషయమే కాదు. ఇప్పుడు పిలుస్తున్న వారు ఒకరిని పిలిస్తే ఇద్దరు వచ్చేస్తున్నారు, అదంతా బూటకం. ఇప్పుడు అంతమంది జనాంగములో నన్ను ముట్టింది ఎవరు అనగానే ఇదిగో భయపడుతూ వచ్చింది. ఆయన దగ్గర సాగిలపడింది. ఎందుకు సాగిలపడింది అంటే కనుక యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుడు అనడానికి అయ్యా నీ వల్ల నేను స్వస్థత పట్టాను, నన్ను బాగు చేసింది నీవే, నాకున్న రోగము నీకు తెలుసు, కానీ నేను మరుగుగా ఉండాలన్నా గానా నేను దూరం అవ్వలేను. ఇదిగో అక్కడికి వెంటనే ఆ స్త్రీ వచ్చి తనకు సాగిలపడి, ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో అయ్యా పలానా ఊరు నాకున్న రోగం ఇది, నాకు వచ్చిన రోగం ఇప్పటిదే కాదు 12 ఏళ్ల నుండి వచ్చింది. నాకున్న ధనమంతా నేను వ్యయపరుచుకున్నాను, నష్టపరుచుకున్నాను, కానీ ప్రయోజనం మాత్రము ఏ ఫలితము కూడా లేదు. నేను వాడే మందుల వల్ల, నేను తిరిగే వైద్యుల దగ్గర వల్ల ఏ ప్రయోజనము లేదు. కానీ మీ వస్త్రము చెంగుని ముట్టినప్పుడు వచ్చింది నాకు స్వస్థత. వచ్చింది నాకు స్వస్థత. అయితే మీరు ఎవరు ముట్టారనగానే నాకు ఏం కలిగిందంటే భయం కలిగింది. మీ వస్త్రపు చెంగు వల్ల వచ్చింది నాకు స్వస్థత, అయితే మీ మాట వల్ల నాకు ఏమొచ్చిందంటే భయం వచ్చింది. ఆమె ఎందుకంటే ఆమె భయపడి వణుకుచూ వచ్చి సాగిలిపడింది. ఎందుకంటే ఆయనకి ఏది కూడా మరుగు లేదన్న సంగతి గ్రహించింది. నన్ను ఆయన చూశాడు, నాకున్న రోగం పోయింది, నన్ను చూశాడు, నన్ను ఎరిగి ఉన్నాడు. ఆమె ప్రతీది కూడా ఏం చేస్తుందంటే కనుక గ్రహించింది. అందుకే లోకాసు వార్తలు కూడా ఇదే సందర్భాన్ని మనం చూడవచ్చు.
లూకా సువార్త 8వ అధ్యాయం 45వ వచనంలో 8వ అధ్యాయం 45వ వచనంలో కూడా ఇదే సందర్భాన్ని ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయిను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరగమనినప్పుడు పేతురు ఏలినవాడా జన సమూహము కిక్కిరిసిపోయారు. ఒక జాతర జనాంగమే ఉన్నారు కదా, నీ మీద పడుచున్నారుగా. యేసు ఎవడో నన్ను ముట్టినని ప్రభావం నాలో పోయి వెడలిపోయినని నాకు తోచునని దానిని తాను మరిగై ఉండలేదనియు ఆ స్త్రీ చూసి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టిను వెంటనే తనకి ఎలాగ స్వస్థపడిను ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పింది. ప్రజలందరి ఎదుట తెలియజెప్పింది. తన ఎలా స్వస్థపడిందో, ఎలా బాగుపడిందో, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. ఇదిగో అక్కడ ఉన్న వారందరూ అంటున్నారు, ఎలా ఎవరు ముట్టారు, ఎందుకు ముట్టారు మాకు తెలియదు. ఆ స్త్రీ మాత్రం అక్కడికి వచ్చి జరిగిన సంగతిని అంతటినే కూడా జనాంగానికి అందరికీ కూడా ఏం చేసిందంటే తెలియజేసింది, వివరించింది. ఇక్కడ పాత నిబంధనలో స్రావము అనేది, రక్తస్రావం అనేది, లేదా ఒంటి మీద ఉన్న స్రావం అనేది పుష్టి కానీ మరి ఏ ఇతర వ్యాధులైనా గాన పాపముగా లేదా అపవిత్రుడుగా వర్ణించింది. అపవిత్రుడు అని చెప్పి. మరి ఈరోజు రోగం అనేది మనిషికి పాపమేమి కాదు. అప్పుడున్న రోగాన్ని దేవుడు ఎందుకు పాపముగా చెప్పాడంటే కనుక ఇదిగో అది పాపముగా చెప్పితే ప్రత్యేకంగా ఉంటారు, జాగ్రత్త కలిగి ఉంటారు. అప్పుడున్న ఇశ్రాయేలీయులు ఎలాంటి వారు అంటే కనుక దాని గురించి చెప్పకపోతే కనుక మరింత విచ్చలవిడిగా తయారైపోతుంది. చూడండి, ఈరోజు వ్యభిచారం వల్ల వచ్చింది ఏంటంటే కనుక ఎయిడ్స్ వ్యాధి, అక్రమ సంబంధాల వల్ల వచ్చేది ఎయిడ్స్ వ్యాధి. దానికి నివారణ లేదు అని ప్రభుత్వాలే చెప్తుంది. అయినా కానీ మనుషులు ఆగుతున్నారంటే కనుక ఆగట్లేదు. అంటే ఒక రోగం అనేది మనుషులకు సంక్రమించకుండా ఉండాలంటే కనుక పాపం అనే దాన్ని చూపించాలి, వాళ్ళకి పాపం అనే దాన్ని చెప్పాలి. చెప్పినప్పుడు ప్రతి మనిషి కూడా ఆలోచిస్తాడన్న ఉద్దేశంతో పాత నిబంధనలో స్రావము అనే దాన్ని పాపముగా వర్ణించాడు. అయితే ఈరోజు కూడా దేవుడు మనకిస్తున్న లేదా మనకుంటున్న స్రావం అనేది కూడా లేదా పాపం అనేది కూడా స్రావముగానే వర్ణించబడింది. ఆధ్యాత్మికమైన రక్తస్రావము కలిగి లేదా ఒంటి మీద ఉన్న స్రావము కలిగి ఈరోజు ఏం చేస్తున్నారంటే కనుక బ్రతుకుతున్నారు. పాపము కూడా స్రావం అలాగా ద్రవిస్తుంది, ప్రవహిస్తుంది. మనుషులు చేస్తున్న పాపము కూడా ఈరోజు కనబడకుండా వాళ్ళు ఏంటంటే ఆ రోజున్న ఆ స్రావము కనిపించేది లేదా అది ద్రవించేది, కారుతుండేది. మనం కుష్టి వ్యాధి ఎలాగైతే కనుక ఆ సీమి రక్తం ఎలా కారుతూ ఉంటుంది, మనుషులకున్న పాపము కూడా ఈరోజు దేవునికి అలాగే కనిపిస్తుంది. దేవుడు పాపమున్న ప్రతి మనిషిని కూడా ఎలా చూస్తున్నాడంటే కనుక స్రావముగా చూస్తున్నాడు. ఇదిగో ఒక మనిషి పాపం పోవాలంటే కనుక అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషికున్న పాపం పోవడానికే ఆయన రక్తము ధారలుగా కారవలసి వచ్చింది. ఆయన రక్తము సిలువలో ఎందుకు కార్చాడంటే కనుక ఇదిగో ప్రతి మనిషి యొక్క పాపము ఇదిగో ద్రవిస్తుంది, కారుతుంది. ప్రతి మనిషి చేస్తున్న పాపము ఆయనకి ఎలా కనబడుతుందంటే కనుక ఒక స్రావముగా కనబడుతుంది.
ఒక స్రావముగా ఎలాగైతే ద్రవిస్తుందో ప్రవహిస్తుందో వాటనంతటికి కూడా దేవుడు అడ్డుకట్టవి. యేసుక్రీస్తు వారు వస్త్రపు సింగు ముట్టిన వెంటనే ఆమెకున్న రక్తదారులు ఆగినివ్వండి. ఆమెకున్న రక్తదారులన్నీ ఆగి యేసుక్రీస్తు వారిని వస్త్రపు సింగును ముడితే ఇప్పుడు మన పాపం పోవాలంటే గనక ఇదిగో ఆయన ఎదుట మనము మోకరించినప్పుడు, ఆయన ఎదుట మనము ప్రార్థించినప్పుడు, ఇదిగో ఆయన రక్తము వల్ల మన యొక్క పాపముకున్న ఆ స్రావము పోవాలి. మనుషులు కూడా ఈరోజు పాపం అనే స్రావాన్ని బట్టి బ్రతుకుతున్నవారు. అప్పుడు ఒక స్త్రీ మాత్రమే రక్తస్రావము కలిగి ఎన్నో బాధలు అనుభవించింది, ఎన్నో వైద్యుల ద్వారా తిప్పలపడి. కానీ ఈరోజు ప్రతి మనిషి కూడా పాపం అనే స్రావం కలిగి ఉన్నాడు. ఆ స్రావం పోవాలంటే కనుక యేసుక్రీస్తు వారి రక్తం వల్ల మాత్రమే పోతుంది. ఆయన రక్తమే మన పాపాలు ఏం చేయాలంటే కనుక కడగాలి. ఎందుకంటాడు యోహాను అంటాడు, ఇదిగో ప్రతి మనిషి పాపము కూడా యేసు రక్తం వల్ల పవిత్రమాయను. యేసు రక్తమే ప్రతి పాపము నుండి కడుగును, పవిత్రపరచును. అప్పటికున్న ఆ స్త్రీ ఆయన వస్త్రపు సింగు వల్లనే ఆమెకున్న స్రావం ఆగింది. ఇప్పుడు మనుషులు చేసే పాపం ఆగాలంటే కనుక, పాపం పోవాలంటే కనుక యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అవసరము. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అవసరం. యేసుక్రీస్తు వారి రక్తము వల్ల మాత్రమే అవుతుంది. అక్కడ ఆ స్త్రీని ఎందుకు యేసుక్రీస్తు వారు ఆపారంటే కనుక, లేదా ఎందుకు ఎవరో నన్ను ముట్టింది తెలియదని అన్నారంటే కనుక, ఇదిగో నా వల్ల మాత్రమే స్రావం అంటే పాపం పోవాలి. రక్తస్రావమైన పోతుంది, లేదా పాపమైన ఆగాలంటే కనుక నా వల్లనే అని యేసుక్రీస్తు వారు తెలియచేయాలి. నా వల్లనే సాధ్యమవుతుంది. ఒకటి రక్తస్రావమైన పాప యొక్క స్రావమైన నా వల్లనే అవుతుంది. నేను మాత్రమే చేయగలను అనే దాన్ని చూపించడానికి యేసుక్రీస్తు వారు అక్కడ ఆ స్త్రీని నిలబెట్టాల్సి వచ్చింది. ఆమె రహస్యముగా వెళ్ళిపోదాం అనుకుంది. అందుకే ప్రతి మనిషి రహస్య పాపాలను ఎరిగినవాడు దేవుడు. ప్రతి ఒక్క రహస్య పాపాలను ఆయనకి మాత్రమే తెలుసు. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. మనం ఏది చేసినా గాన ఆయనకు తెలుస్తుంది. ఇదిగో తెలియకోకుండా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వస్త్రపు చెంగును ముడితే కనుక మనకి స్పర్శ తెలియదు. ఎవరన్నా మనల్ని తాకితే లేదా కుడితే స్పర్శ తెలుస్తుంది. ఎవరైనా కుడితే లేదా మనం చేయి తగిలిన చూడండి, కాళ్ళ మీటింగ్స్కి వెళ్తే కనుక గుంపులుగా ఉంటారు జనం. గుంపులుగా ఉన్నప్పుడు ఆ కుర్రలు తిరుగుతూ ఉంటారు, పొగురి కుర్రలు అలా తిరుగుతుంటారు. అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కూడా అలా గుద్దుకుంటా వెళ్ళిపోతారు. అవతల ఆడు గుద్దినది దెబ్బ గట్టిగా నొప్పి చేస్తారు. అంటే అంత ర్యాష్గా తిరుగుతారు చాలా మంది కుర్రలు. ఆ బోరలు పట్టుకుని అంటే తగులుతున్నప్పుడు స్పర్శ తగిలిస్తారు. అలాగే జోబిలంగా పర్స్ కోసేస్తే కనుక తెలియదు. దొంగవాడు పర్స్ కొట్టేస్తే తెలియదు, ఎవరు గ్రహించలేదు. జేబులో చేయి పెట్టే తీస్తాడు, కానీ ఎవరు గ్రహించలేదు, తెలియదు. కానీ వస్త్రపు చెంగును ముడితే కనుక ఆయన గ్రహించాడంటే, ఆయన ఏదైనా గ్రహించగలడని గ్రహించాలి మనం. ఆయనకి ఏదైనా తెలుసు, ఆయనకి ఏది మరుగు లేదు. మనం ఏది చేసినా దాగలేము. ఏది చేసినా మనం చాటు పెట్టలేము, అడ్డు పెట్టలేము. అక్కడ ఆ స్త్రీ విషయంలో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకు పిలిచాడంటే కనుక నాకు ఏది మరుగు లేదు, ప్రతి విషయము నాకు తెలుసు. వస్త్రపు చెంగు ముడితేనే ఆయన గ్రహించాడంటే కనుక మనం ఏది చేసినా కానీ ఆయన గ్రహించగలడు.
మనిషికున్న పాపము కూడా ఆయనకి స్రావముగా కనబడుతుంది. అది పోవాలంటే కనుక యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన ఆ రక్తం వల్ల మాత్రమే ఆ రక్త స్రావమైన ఆగింది. మన పాపముకున్న స్రావమైన ఆగుతుంది. మన పాప స్రావము రక్తస్రావము కంటే భయంకరమైనది. అది భయంకరమైనది. అది ఆయనను ముట్టినప్పుడు లేదా ఆయన దగ్గర చేరినప్పుడు, ఆయన ఎదుట మనం మోకరించి ప్రార్థించినప్పుడు మాత్రమే మన పాపముకున్న రోగ స్రావం అనేది ఆగుతుంది, తగ్గుతుంది, పోతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క చెంత చేరి మనము ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధులైన దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే కనుక జీవించాలి. పరిశుద్ధులైన పిల్లలుగా మనం ఏం చేయాలంటే కనుక బ్రతకాలి. పరిశుద్ధులైన దేవుని పిల్లలుగా మనము బ్రతికి జీవించాలి. అలా జీవించడానికి ఆయనకి ఏది మరుగై ఉండదు అనేది గ్రహించాలి. ఆయన ఏది చెప్పినా గాన మనక భవిష్యత్తు కొరకు, భవిష్యత్తు తరాల కొరకైనా ఏదైనా గాన తెలియజేయడానికి దేవుడు చెప్పాడు. ఇప్పుడు స్రావం గురించి లేవి కాండంలో చెప్పిన విషయాలు ఇప్పటికీ 2025 సంవత్సరంలో మనం చెప్పుకుంటున్నామంటే భవిష్యత్తు తరాలు మనకు కూడా తెలియదు. ఆయన జాగ్రత్త, ఆయనకున్న ఆ జాగ్రత్త ఎవరు చెప్పరు. మనుషులకు ఆయన చెప్పేంత జాగ్రత్త, ఆయన చెప్పేంత విధానం కానీ, ఆయన చెప్పేంత రెస్పెక్ట్ కానీ ఎవరికి కూడా తెలియదు, ఎవరు తెలియచేయలేదు. కాబట్టి ఆయన అంగీకరించిన మనము ఆయనతో మనం బ్రతకడానికి, ఆయన కార్చిన రక్తములో మనకు నిత్యము కడగబడి మనం పరిశుద్ధులైన దేవుని జనాంగముగా మార్చబడేవారుగా మనము ఎల్లప్పుడూ మనము దేవునిలో సాగుతూ ముందుకు సాగిపోదాం. దేవుని అలాగే ప్రభురాత్రి భోజనంలో పాల్పంచుకుందాం. ప్రార్థన